సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భద్రాచలం జల దిగ్బంధమైంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు 6.8 సెంటీమీటర్ల వర్షం కురవడంతో డ్రైన్లు పొంగిపొర్లాయి. సీతారామచంద్రస్వామి ఆలయ పడమర మెట్ల మార్గం గుండా భక్తులు వెళ్లలేకపోయారు. ఈ వైపు నడుంలోతు నీళ్లు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అన్నదాత సత్రానికి ఇరువైపులా నీరు చుట్టుముట్టి లోనికి చేరింది. విస్తా కాంప్లెక్స్ వద్ద పెద్ద మడుగు ఏర్పడడంతో ఆ వైపు భక్తులకు ప్రవేశం లేకుండా పోయింది. కొత్త కాలనీ వైపున ఇదే పరిస్థితి ఏర్పడింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆలస్యంగా మేలుకున్న అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. విస్తా కాంప్లెక్స్ కొత్త కాలనీ వద్ద కరకట్ట స్లూయిస్ను తెరిచి మోటార్లతో నీటిని తోడి గోదావరిలోకి తరలించడంతో మధ్యాహ్నం కల్లా రామాలయం పరిసరాలలో పాటు కొత్త కాలనీ వరద సమస్య తగ్గిపోయింది. సీతారామచంద్రస్వామి ఆలయ సమీపంలో గుట్టపై ఉన్న 100 ఏళ్ల కట్టడం కుసుమహర్నాథ్ బాబా ఆలయ కళ్యాణ మండపం అడుగు భాగంలో నానిపోయి మట్టి జారింది. అసలే దెబ్బతిని ఉన్న మండపం పునాది రాళ్లు జారిపడడంతో ఏ క్షణంలో అయినా ఇది కూలుతుందన్న ఆందోళన నెలకొనింది స్థానికుల్లో. పరిస్థితిని పరిశీలించిన ఆర్డీఓ దామోదరరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఈవో సుదర్శన్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన హుటాహుటిన మండపాన్ని పరిశీలించి అన్ని జాగ్రత్తలతో తొలగించాలని ఆదేశించారు. ఐటీసీ రెస్క్యూ బృందం రంగంలోకి దిగి కళ్యాణ మండపం కిందకు జారిపోకుండా సమీపంలో చెట్లకు, ఆలయ స్తంభాలకు తాళ్లు కట్టి కూల్చేశారు. ఇదిలా ఉంటే భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. మంగళవారం నాటికి 32.5 అడుగుల నీటి మట్టం ఉండగా బుధవారం రాత్రి 9 గంటలకు 36.3 అడుగుల వరకు పెరిగింది. దీంతో గోదావరి నది వైపు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.